ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక. ఈరోజు మనం రెస్టారెంట్లకు వెళ్తాం. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మనం బిర్యానీయో ఏదో తిన్న తర్వాత మనకి నోట్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి అక్కడికి సోంపు ఇస్తారు కదా, ఆ సొంపు మనం నోట్లో వేసుకుంటే చాలా తింటాం. మనం సొంపు అనుకుంటే తింటాం. ఆ సొంపు వల్ల తినటం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఎలానో మనం తెలుసుకుందాం, సరేనా? నోటిలో వాసన తొలగించడానికి సువాసన ఉండే సొంపు గింజలను నములుతాం కదా. సొంపు గింజల్లో రోస్మరినిక్ యాసిడ్, క్లోరోజెనిన్ యాసిడ్, పెర్సైటైన్, ఏపిజెనిన్, ఎనోథోల్, ఫంకోన్ మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు దరి చేయడమని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. సొంపు గింజలను వేడి నీళ్ళలో వేసి ఆ నీటిని తాగడం వల్ల ఆకలిని నియంత్రించి తద్వారా అధిక బరువు సమస్యలను అధిగమించవచ్చు. సొంపు గింజల్లో ఉండే కొన్ని పదార్థాలు బాలింతల్లో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ పెరిగేందుకు సహాయపడతాయి. కానీ పాల ఉత్పత్తిపై వివిధ ప్రభావం ఉన్నట్టుగా శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. సొంపు గింజలు యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను నియంత్రించేందుకు కూడా సొంపు గింజలు ఉపయోగపడతాయి. తరచూ సొంపు గింజలు వాడడం వల్ల వయసు రీత్యా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాన్ని కూడా కొద్ది మేరకు నియంత్రించవచ్చు. సొంపు గింజల్లో ఉన్న కొన్ని పదార్థాల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ పనితీరును అనుకరించడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు అధిక మోతాదులో సొంపును తీసుకోవడం మంచిది కాదని ఉత్పత్తి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.